అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇప్పుడు సమయం 5 అవుతుంది. నేను మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి నేను ఇక్కడ కాపలాగా ఉండడం జరుగుతుంది. నా భూమి గత సంవత్సరం నుంచి డాక్యుమెంట్స్ ఇక్కడే పెండింగ్లో పెట్టి కూర్చున్నారండి. అంటే సంవత్సరం ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు గత సబ్ రిజిస్టర్ని వీరభద్ర అనే వ్యక్తిని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెండింగ్ పెట్టాడండి. ఇక్కడ కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఈ ల్యాండ్ గ్రాబర్కి సపోర్ట్ చేస్తూ మా డాక్యుమెంట్స్ని ఏదో రకంగా స్కాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక ఆఫీసర్ని పట్టుకుని చాలా అన్యాయంగా, చాలా దుర్మార్గంగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. నా భూమి అడంగల్ పాస్బుక్ అన్ని రకాలుగా ఉన్న మా భూమిని నా ఖాతా నెంబర్ వేసుకొని వేరే ఎవరో థర్డ్ పర్సన్గా రాజేస్తున్నారంటే ఏ వ్యవస్థలో మనం బతుకుతున్నామండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఇంత దుర్మార్గం వ్యవస్థ ఎక్కడైనా ఉందా? ఈ ఒక్క మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే ఉన్నది. అది ఆపడానికి నేను అహర్నిశలు రాత్రులు పగలు కూడా ఇంటికి వెళ్లకుండా కవలా కాయడం జరుగుతుందండి. వాస్తవం నేను ఒకటి చెప్తున్నాను, వాళ్ళు అనేక రకాలుగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా అనుమానం ఏంటంటే ఈ ఆఫీసులో పనిచేసే వ్యక్తులకి అయితే అంత ధైర్యం చేయరు. వీళ్ళ వెనకాల ఎవరో పుషింగ్ ఇస్తున్నారు. ఎవరో అగ్రస్థాయి నాయకులు కానీ లేదా అధికారులు కానీ ఎవరో పుషింగ్ ఇవ్వడం వల్ల వీళ్ళు నిర్ణయం తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. అప్పుడైతే వాస్తవంగా నా వైపు న్యాయం ఉంది, నా వైపు ధర్మం ఉంది. నా ఆస్తులు, నాకు అన్ని హక్కులు ఉన్న ఆస్తుల్ని వేరే రాస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా. నేను అడుగున ప్రయత్నం చేస్తున్నాను. ఆఫీసులోనే ఉంటున్నాను. పగలు రాత్రులు ఆఫీసు బయటే కాపలాగా వేయడం జరుగుతుంది. నాకు తెలుసు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసేస్తారని. నేను దానికి అది ఆపడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నానండి. అసలు ఇంటికి కూడా వెళ్తలేదు. నా ఇంటికి వెళ్ళి నేను చూపించగా ఇంట్లో సరిగ్గా పడుకుని చాలా అయింది. ఈ దుర్మార్గాన్ని ఆపడానికి, నా ఆస్తులు రక్షించుకోవడానికి దయచేసి ఒకసారి మీరందరూ గమనించండి. ఈ రిజిస్ట్రేషన్ కనుక పొరపాటున కనుక అయితే నేను నా కుటుంబ సభ్యులతో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళందరూ పేర్లు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇదైతే వాస్తవం. నేను పొద్దున్నే చెప్తాను. దయచేసి ఈ మొగల్తూరులో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి ఏ ఒక్క అధికారి ఎంక్వైరీ చేసినా అన్నీ బయటకు వస్తాయి. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో నేను ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ని అడిగాను. ఇక్కడైతే ఏ డాక్యుమెంట్స్ ఏమైనా సమాధానం చెప్తున్నారు. వాస్తవం ఏంటంటే ఆఫీసులో లేకపోయినా డాక్యుమెంట్ స్టాంప్ రూడ్ కట్టి పిన్ నెంబర్ ఇచ్చి డాక్యుమెంట్ అలా పెండింగ్లో పెట్టారు. అది ఎక్కడ ఉండదో అది ఎందుకు మాకు అర్థం కావట్లేదండి. ఇక్కడ ఒక డాక్యుమెంట్ రైటర్కి అతను చేసే పని అది ఇటువంటి లిటిగెంట్ డాక్యుమెంట్ చేస్తూ ఉంటాడు అతను. ఆ డాక్యుమెంట్ రైటర్కి ఒక వ్యక్తి సాయం చేస్తానని చెప్పి మాకు అనుమానంగా ఉంది. మేము ఆ వ్యక్తి కూడా తెలియపరిచాం, గట్టిగా చెప్తూనే ఉన్నాం. పొరపాటున కనుక మీరు చేయొద్దు అని చెప్తున్నాం. మీరు చేస్తే కనుక ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేసి అవుతారు. మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబం ఉంది. దయచేసి ఆలోచించండి. ఎటువంటి డిసిషన్ అయినా సరే
నా కుటుంబం నేను రోడ్డు మీద వచ్చేసే పరిస్థితి ఉంటుంది. అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నేను పొరపాటున కూడా నేను కూడా ఎవరిని వదలనండి. వాళ్ళ పేర్లు రాసి నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడి ఉన్నాను. దయచేసి దీన్ని ఎంక్వైరీ చేసి ఆ డాక్యుమెంట్స్ రిఫ్యూజ్ చేయాలని నేను పై అధికారులను కోరుతున్నాను. పై అధికారులు కూడా మీకు కూడా చెప్తున్నాను, ఒకసారి నా పేరు నా ఖాతా నెంబర్ ఉన్న భూమిని ఎవరికో రిజిస్టర్ చేస్తుంటే ఈ ఆటోమేటిషన్ ద్వారా పేర్లు మార్చేస్తుంటే ఎవడు ఊరుకుంటాడండి? అసలు ఏ అవస్థలో బతుకుతున్నాం మనం? ఇంత దుర్మార్గమైన రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాల్సి వస్తుంది? మీరు డబ్బుల కోసం అంత అన్యాయంగా చేస్తారా? డబ్బే కావాలంటే ఎన్నో రకాలుగా సంపాదించుకోవచ్చు. లక్షల జీతాలు తీసుకుంటున్నారు మీరు, అవి సరిపోవట్లేదా? మలాంటి జీవితాలు నాశనం చేస్తారు మీరు. దీన్ని ఎలా ఫైట్ చేయాలో అలా చేస్తాను. రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తానండి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి స్టేట్ లెవెల్ ఇష్యూ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా వదలను. నేను సంవత్సరం నుంచి కూడా ఇక్కడే ఉంటున్నానంటే ఎంత కష్టంగా ఉంటున్నాను మీరు ఆలోచించండి. నేనైతే పొరపాటును కూడా వదలనండి. అనుక్షణం ఫైట్ చేస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి.